శ్రీ రామాంజనేయులు గారు ఎమ్మెల్యే ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీ వారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. సభకు నమస్కారం. మన గుంటూరు మన వెంగళాయపాలెంలో జాతీయ స్థాయిలో వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇది మన అదృష్టం. ఈ కార్యక్రమానికి పెద్దలు పూజనీయులు కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఆయన అగ్రికల్చర్ మినిస్టరే కాకుండా రూరల్ డెవలప్మెంట్ మినిస్టరు, మరి అదే విధంగా మనం అందరూ కోరుకునే రైతుల యొక్క సంక్షేమ శాఖకు కూడా ఆయన మంత్రి గారు. అలాంటి మహానుభావులు ఈ కార్యక్రమానికి రావడం మనం అందరూ గట్టిగా స్వాగతిద్దాం చప్పట్లతో. అదే విధంగా ఈ కార్యక్రమానికి రూపశిల్పి తాను పార్లమెంట్ సభ్యుడైన తర్వాత ప్రజలిచ్చినటువంటి అవకాశం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులతో కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి నిత్యం మన గుంటూరు జిల్లానే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా గట్టిగా స్వాగతం పలుకుదాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ, ఇక్కడ ఇంతమంది చెల్లెమ్మలు ఉన్నారు, అదే విధంగా సోదరులు ఉన్నారు, వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన మధ్య ఉన్నటువంటి చౌహాన్ గారిని గురించి 3 మాటలు మాట్లాడతాను. ఎందుకంటే నేను పంచాయతీరాజ్ కమిషనర్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గా 4 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి, మన చౌహాన్ గారికి ఈ వాటర్ షెడ్ ఇంప్లిమెంటేషన్ లో, అదే విధంగా నరేగాను ఇంప్లిమెంట్ చేసే విషయంలో తీవ్రమైనటువంటి పోటీ ఉండేది. ఆ పోటీలో చౌహాన్ గారు ఎంత స్వాభావికంగా ప్రజల మనిషి అనేటువంటి భావన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించారు. ఇద్దరు వాటర్ షెడ్ కి 2 కళ్ళు. ఈ దేశానికే వాటర్ షెడ్ కార్యక్రమాల్ని అమలు పరిచినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రుల్లో వీరిద్దరూ ఉంటారు. ఇక్కడ వాటర్ షెడ్ అంటే మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్లు చెప్తాను. వాటర్ షెడ్ అంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి 3 మీటర్లు అందుబాటులో ఉండాలి. అప్పుడు మాత్రమే భూమి తేమగా ఉంటది. మనం ఏ విత్తనం వేసినా అది మనకు పంటనిస్తది. అలా కాకుండా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతే భూమి ఎండిపోతుంది. పెడబట్టినటువంటి భూమికి మనం ఎంత నీరు పెట్టినా మన లోపల వాటర్ ఉండాలి. 65% వాటర్ ఉంటే ఈ బాడీ బాగుంటుంది. బకెట్లు స్నానం చేయొచ్చు, కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. అదే మనం అనుకుంటాము ఇరిగేషన్ లో వాటర్ వస్తుంది కదా, కాలువల ద్వారా నీళ్లు కడతాం కదా, చెరువుల ద్వారా నీళ్లు కడతాం కదా అని. కానీ భూమి లోపల ఉండేటటువంటి నీరు అందుబాటులో ఉండాలి. అదే కాన్సెప్ట్ తో ఈ రోజు వాటర్ షెడ్ కార్యక్రమాన్ని జరపడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ రోజు మన ప్రాంతంలో వెంగళాయపాలెంలో మనకు నిజంగా చెప్పాలంటే కోస్టల్ ప్రాంతానికి వాటర్ షెడ్ అంత అందుబాటులో ఉండదు. ఎందుకంటే మనకు సాగునీరు అందుబాటులో ఉంటుంది, కానీ నీరు పర్కులేషన్ జరపాలి, కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అనేటువంటి ఒకే ఒక సూత్రంతో ఈ రోజు వెంగళాయపాలెంలో పురాతనంగా 150 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ట్యాంకును ఏమీ కూడా ఉపయోగపడకపోగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ ట్యాంకు పూర్వ వైభవాన్ని తెచ్చింది ఈ రోజు వాటర్ షెడ్. ఈ రోజు వాటర్ షెడ్ ద్వారా ఆ ట్యాంకు కి 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు పెట్టినటువంటిది మల్టీ డైమెన్షన్ లో బహుళ సాధక ప్రాజెక్టుకి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ లో మనం చూస్తున్నాం. ఒకవైపు త్రాగునీరు ఉంటుంది, మరొక వైపు పశువులకు త్రాగునీరు ఉంటుంది, మరొక వైపు చేపలు పెంచుకోవడానికి మనకు చెరువుగా ఉపయోగపడుతుంది, మరొక వైపు దాదాపుగా 5 ఎకరాల స్థలములో కొబ్బరి చెట్లు వేస్తే ఎంత వస్తుందో అంత ఫలసాధం వచ్చేటటువంటి 350 కొబ్బరి చెట్ల ద్వారా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి మనకు జిమ్ అన్ని కూడా ఉన్నాయి, ఆట స్థలాలు ఉన్నాయి, పెద్దలు వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, చంద్రబాబు నాయుడు గారి యొక్క స్లోగన్ ఆరోగ్య ఆంధ్ర. ఆరోగ్య ఆంధ్ర ఇందులో ఉంది. మనం వాకింగ్ చేయడం ద్వారా, జిమ్ చేయడం ద్వారా మన అందరికీ ఆరోగ్యం లభిస్తుంది. అదే విధంగా మనకు ఆనంద ఆంధ్ర, హ్యాపీ ఆంధ్ర. హ్యాపీ అంటే అక్కడ సాయంకాలం వెళితే ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఉంటాం, మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇకపోతే 3వది వెల్తీ ఆంధ్రప్రదేశ్ అంటే ఐశ్వర్యంతో కూడుకున్నటువంటిది. అక్కడ చేపల పెంపకం ద్వారా గాని, కొబ్బరి తోటలకు సంబంధించి గాని, ఓపెన్ ఆడిటోరియం ద్వారా పెళ్లిళ్లు జరపడంలో గాని ఆదాయం వస్తుంది. ఈ 3 కాన్సెప్ట్లు కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని ఒకే ఒక ప్రాజెక్ట్ లో చూపగలిగినటువంటి శక్తి
వాటర్ షెడ్ కొందే గట్టిగా చప్పట్లతో మరి ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి మన కార్యక్రమాన్ని అందించినటువంటి చవన్ గారిని గురించి ఆయన 2005లో మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వరుసగా 2023 వరకు ఒక్క 2019లో మాత్రమే గ్యాప్ వచ్చింది, ఒక్క సంవత్సరం. వరుసగా 15 సంవత్సరాలు పైగా ఒక రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రజా నాయకుడిగా, పొలిటీషియన్ గా పేరున్నటువంటి వ్యక్తి చవన్ గారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆడపిల్లల ఉచిత చదువు ఆ రోజు ఆయన ప్రవేశపెట్టారు. ₹1 కిలో బియ్యాన్ని ఆ రోజు మధ్యప్రదేశ్ లో తీసుకున్నారు. అదే విధంగా లాడ్లీ లక్ష్మి యోజన అనేటువంటి పథకాన్ని తీసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా గర్భిణిగా ఉన్నటువంటి చెల్లెళ్లకు ఆయన మెటర్నిటీ కింద ఇచ్చినటువంటి బెనిఫిట్ చూసిన తర్వాత ఆడబిడ్డలందరూ కోడళ్ళై ఆయన మామ 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 అని అంటారు అక్కడ. మరొక్కసారి మన మామయ్యకి జయ కొడదామా? చవాన్ సింగ్ మామయ్యకు, చవాన్ సింగ్ మామయ్యకు, చవాన్ సింగ్ మామయ్యకు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మనం అందరూ కూడా స్వాగతం పలుకుతూ గట్టిగా ఆయన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నా. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.